नमः हरि ओं सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते महाकाली महालक्ष्मी महासरस्वती श्री चामुंडेश्वरी देवी चौडेश्वरी देवी नमो नमः భక్త మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి. ఈరోజు ఆషాఢమాసం అమావాస్య చౌడేశ్వరీ దేవి ఆవిర్భావ దినోత్సవం అన్నమాట. అంటే చౌడేశ్వరి దేవి జయంతి అంటే పుట్టినరోజు అన్నమాట. ఈ రోజున ఈ యొక్క మన ఇంటి భక్తి ఛానల్ వారు, మన ఇంటి దేవుళ్ళు అనే భక్తి ఛానల్ వారు అందరూ కూడా వచ్చి ఈ రోజున అమ్మవారి యొక్క విశిష్టత తెలపమని చెప్పి నన్ను అడిగారు. కాబట్టి ఈ యొక్క ఆలయం విశిష్టత చెప్తాను. కావున అందరూ కూడా శ్రద్ధగా ఈ యొక్క అమ్మవారిని స్మరిస్తూ శ్రీ చౌడేశ్వరి దేవి అయిన మహా చాముండేశ్వరి దేవి అని అనుకుంటూ ఈ యొక్క చరిత్ర అంతా కూడా వినండి. ఈ యొక్క చౌడేశ్వరి దేవి నందవరం అనగా కడప జిల్లా, కర్నూలు జిల్లా ఈ యొక్క నందవరం వద్ద వెలసిన మాత అనమాట. అంటే కాశీ అన్నపూర్ణాదేవి ఈ యొక్క చౌడేశ్వరి మాత. ఈ చౌడేశ్వరి మాత చరిత్ర ఎట్లా వచ్చిందంటే, నందవరంలో నందమహారాజు అని ఒక రాజుగారు ఉన్నారు. ఆయన దత్తాత్రేయ ఉపాసకుడు. ఆయన దత్తాత్రేయ ఉపాసన వలన, దత్తాత్రేయుడు అనుగ్రహం వలన ఆయనకి దివ్య పాదుకలు, దివ్య లేపనం ఆయనకి అనుగ్రహింపబడ్డాయి దత్తాత్రేయ వలన. దానివలన ఆయనకి కాశీ యొక్క లింగానికి రోజు కూడా అభిషేకం చేసుకోవాలని ఒక కోరిక ఉండేదన్నమాట. అయితే దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం ఏంటంటే, ఎవరికి ఆ యొక్క మహిమ గురించి తెలియకూడదు. తెలిస్తే మొత్తం ఆ యొక్క మహిమంతా కూడా పోతుంది, ఆ యొక్క పాదుకున్న మహిమ పోతుంది, నీకు వెళ్ళడానికి లేదని చెప్పి ఆయన వరం ఇస్తారనమాట. అలాగైతే రోజు కూడా ఈయన రాజుగారు తెల్లారగట్లు లేచి ఆయన కాశీ విశ్వేశ్వరుని గంగాలో స్నానం చేసుకుని కాశీశ్వరుని అభిషేకం చేసుకుని మరలా తిరిగి వచ్చేస్తూ ఉండేవాడు. అట్లాగ రోజు తిరుగుతూ ఉంటే ఒక సమయంలో ఆ యొక్క భార్య గ్రహించిందనమాట. ఏమిటి ఇక్కడ రాజుగారు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, కనబట్టలేదు, ఒక 2-3 గంటల సేపు అని చెప్పి ఆయన భార్య గట్టిగా నిలదీసిందనమాట. నిలదీసేసరికి దీని మహిమ ఎవరో చెప్పకూడదని చెప్పి అయినా కూడా చెప్పలేదు. అలాగా కొంతకాలానికి ఆ యొక్క రాజ్యంలో కరువు వచ్చిందట. కరువు వచ్చేసరికి ఈ యొక్క రాజుగారు ఈ యొక్క కాశీ వెళ్ళిన సమయంలో ఈయన తిరిగి రాలేదు. తిరిగి రాకపోయేసరికి బ్రాహ్మణులందరూ కూడా ఈ యొక్క రాజుగారు ఏంటంటే వెళ్ళాలి కదా మళ్ళీ రాజ్యానికి, ఆ కాశీ బ్రాహ్మణుల్ని ప్రార్థించారన్నమాట. ప్రార్థించేసరికి ఆ కాశీ బ్రాహ్మణులు ఏం చేశారంటే, ఆ యొక్క అన్నపూర్ణ అమ్మవారికి పూజ చేసి మరలా లేపనం తయారు చేసి ఆయన కాశీరాజు గారికి ఇచ్చారనమాట. అలాగే కాశీరాజు గారు అక్కడ పూజ చేసేసుకుని మరలా ఈ యొక్క నందరాజ్యానికి వచ్చేసారు, కర్నూలు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఈ యొక్క బ్రాహ్మణులు ఈ యొక్క రాజుగారు ఏదైనా ఇస్తారేమో అని చెప్పి రాజుగారి వద్దకు వచ్చి, అయ్యా రాజుగారు మాకు ఏమైనా దక్షిణ కింద సమర్పించండి అని చెప్పి అడిగేసరికి, మీరు మాకు తెలియదని చెప్పి రాజుగారు సమాధానం చెప్పేసరికి, అమ్మవారే మీకు సాక్ష్యం అని చెప్పేసరికి రాజుగారు అమ్మవారిని తీసుకుని రమ్మన్నారు. అప్పుడు కాశీ బ్రాహ్మణులు ఏం చేశారటండి, ఆ యొక్క అమ్మవారి దగ్గర ప్రార్థన చేసుకుని అమ్మవారిని రమ్మని చెప్పి సాక్ష్యం చెప్పమని చెప్పి అడిగేసరికి అన్నపూర్ణాదేవి ఒక మాట చెప్పిందట, నేను శక్తి రూపంలో వస్తాను, దివ్య రూపంలో వస్తాను. ఆ శక్తిని మీరు మీ వెనకాల వస్తాను కాబట్టి మీరు ఏమన్నా అలిగిడి చేసినా కూడా, వెనక్కి తిరిగి చూసినా కూడా నేను అక్కడే స్థాపితం అయిపోతానని చెప్పి చెప్పింది అమ్మవారు. అలా కొంతకాలానికి బయలుదేరి ఇలా కొంతకాలానికి అయ్యేసరికి అమ్మవారు చప్పుడు గద్దెలు చప్పుడు వినపడబోయేసరికి వీళ్ళు ఏం చేశారట, కంగారులో అయోమయంలో ఏం చేశారట, వెనక్కి తిరిగి చూశారు. అదే కడప జిల్లా యొక్క నందవరం. ఆ నందవరం దగ్గర ఆమె అమావాస్య రోజున అర్ధరాత్రి పూట ప్రతిష్ఠితం అయిపోయింది. ప్రతిష్ఠితం అయిపోయేసరికి అక్కడి నుంచి అక్కడే ఇక్కడ వాళ్ళందరూ కూడా పూజలు చేసుకుంటూ అక్కడ చౌడేశ్వరి దాకా వెలిసిందనమాట. ఇలాగ చాలా ప్రాంతాల్లో వెలిసిందా కూడా ఈ యొక్క కాప్రా యొక్క చౌడేశ్వరి మాతకు కూడా 200-300 ఏళ్ళు చరిత్ర ఉంది. ఎందుకంటే మీ యొక్క ఆలయానికి ఈ యొక్క కమిటీ మెంబర్స్ అందరూ కూడా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి బోనాల పండుగ చేసేవారు. అలాగే ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఈ యొక్క అరటి తోటలు, జామ తోటలు, మామిడి తోటలు ఉండేదిటండి. ఇదంతా కూడా ఇలాగే అభివృద్ధి చెంద ముందు వీళ్ళందరూ కూడా వచ్చి ఆ సంవత్సరానికి ఒకసారి బోనాలు చేసి అమ్మవారికి సమర్పిస్తుంటారు. చాలామందికి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఎవరి కోరిన కోరికలన్నీ కూడా తీరుతూ ఉన్నాయని చెప్పి అప్పటి నుంచి ఈ యొక్క పుట్టను బాగా పూజ చేయడం, ఈ పుట్ట దగ్గరే వేప చెట్టు కూడా ఉండడం అందరికీ కూడా మహిమాన్వితంగా ప్రసిద్ధి చెందింది. తర్వాత ఈ యొక్క కాలనీ ఏర్పడిన తర్వాత, శంకు కాలనీ ఏర్పడిన తర్వాత ఈ యొక్క కాలనీ ప్రజలందరూ కూడా కూడుకున్న వారై ప్రతి ఒక్క పౌర్ణమికి కూడా
లలితా సహస్ర పారాయణ చేసుకుంటూ శుభ్రం చేస్తూ ఈ యొక్క అమ్మవారి యొక్క ఆలయాన్ని ఎలాగైనా స్థాపన చేయాలని చెప్పి డబ్బులు అన్నీ కూడా విరాళాలను సేకరించి ముందుగా అమ్మవారి గుడి, అలాగే ఆలయంలో వెలసినటువంటి భవానీ శంకర స్వామి వారి గుడి, అలాగే రాజరాజేశ్వరి అమ్మవారి గుడి, అలాగా ప్రతి ఒక్క గుడిని కూడా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో విరాళాలు సేకరించి సమర్పించారు. ఈ యొక్క ఆలయ విశిష్టత ఏమిటంటే, తెలుసో తెలియక అందరూ కూడా 2 విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఈ యొక్క ఆలయం ముఖ్య విశేషం ఏంటంటే అమ్మవార్లు ఇద్దరు ఉంటారు. శివలింగం బయట ఉంటుంది, లోపల ఉంటుంది. నందీశ్వరుడు బయట ఉంటాడు, లోపల ఉంటాడు. అలాగే గణపతి గుడి ఉంది. అలాగే గణపతి ద్వారపాలకుడు, క్షేత్రపాలకుడు, ఈ యొక్క శివుడి యొక్క ద్వారపాలకుడిగా ఉన్నాడు సుబ్రహ్మణ్య స్వామి వారు. వల్లీ దేవసేనాసమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, అలాగే అలవేలుమంగా సమేత శ్రీ అలవేలుమంగా పద్మావతి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు, అలాగే సిద్ధి వినాయక స్వామి వారు, అభయాంజనేయ స్వామి వారు, 23 అడుగుల ఎత్తు ఆంజనేయ స్వామి వారి విగ్రహం కూడా ఈ యొక్క ఆలయానికి విశిష్టతగా కొలవబడుతున్నారు అన్నమాట. భక్తులందరికీ కూడా తలచిన వెంటనే కోరికలన్నీ కూడా నెరవేర్చే అమ్మవారుగా ఈ యొక్క చౌడేశ్వరి మాత, అలాగే చాముండేశ్వరి విగ్రహాన్ని చౌడేశ్వరి మాతను గ్రామదేవతగా కొలుచుకుంటారు. అలాగే చాముండేశ్వరి మాతని ఆ యొక్క అమ్మవారు ఈ యొక్క దేవి భాగవతంలో చెప్పబడిందిగా చాముండేశ్వరి చండముండును సంబంధించింది కాబట్టి చాముండేశ్వరికి అవతరించింది కాబట్టి దుర్గామాతన్న చాముండేశ్వరి మాతన్న ఈ యొక్క అమ్మవారి. కాబట్టి ఈ యొక్క చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను కూడా ఈ యొక్క ఆషాఢ మాసంలో జరిగేటువంటి విశిష్ట 4వ ఆదివారం జరిగేటువంటి బోనాలకి విశిష్టంగా వచ్చి తండోపతండాలుగా జనాలు వచ్చి అమ్మవారికి తమ మొక్కులన్నీ కూడా తీర్చుకుంటూ ఉంటారన్నమాట. అలాగే విశేషంగా ఈ యొక్క ఆలయంలో ప్రతి నెల వచ్చేటువంటి షష్ఠి, సంకటహర చతుర్థి, అలాగే మహాశివరాత్రి, నందీశ్వర ప్రదోషము, అలాగే సప్త శనివార వ్రతం, ప్రతి శనివారం సాయంత్రం సప్త శనివార వ్రతము జరపబడుతుందన్నమాట. అట్లాగే విశేష దినాలన్నప్పుడు అంటే దసరా, వినాయక చవితి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా ఘనంగా జరుగుతాయి ఈ యొక్క ఆలయంలో. అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ యొక్క ఆలయానికి వచ్చి అమ్మవారికి తమ యొక్క మొక్కుని తీరిన వెంటనే ఈ యొక్క కోరికలన్నీ కూడా అమ్మవారు ఎప్పుడైతే తీరుస్తుందో తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా ఈ యొక్క ఆలయం తరఫున ఈ యొక్క నేను ప్రధాన పూజారిని, నా పేరు శ్రీకాంత్ శర్మ, నాగాపట్నం శ్రీకాంత్ శర్మ, అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. పరమేశ్వరి అనుగ్రహ సిద్ధిరస్తు. శతమానం భవతాయిష్యేవేంద్రియే ప్రతిష్టతి.